హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గుంపూర్ శాంతి. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే చిన్న కిచెన్ టిప్ అనేది. సో ఆ కిచెన్ టిప్ ఏంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది మనం చేసుకుంటాం రోజు డైలీ కర్రీస్ లో యూస్ చేసుకుంటాం కాబట్టి. సో అది మనం ఎలా ప్రిపేర్ చేయాలి, ఎన్ని రోజులు అంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉండేలాగా మనం ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను చెప్తాను. సో ఈ కిచెన్ టిప్ అనేది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నా. సో గైస్, సరే, స్టే ట్యూన్, మనం చూద్దాం రండి. ఓకే. సో గైస్, ఆల్రెడీ నేను ముందుగా ఇవన్నీ కొలుచుకొని పెట్టుకున్నాను. సో చూడండి, వాష్ చేసుకొని పెట్టుకున్నాను. తొక్కలతోనే పెట్టుకోవచ్చు, బాగుంటుంది. కొంతమంది అదే తొక్కలు తీసైనా సరే యూస్ చేసుకోవచ్చు. సో నేనైతే తొక్కలతోనే పెట్టుకున్నాను. అదే చూడండి, ఓకేనా. ఇప్పుడు మనం ఇందులోని ఒక మిక్సీ జార్లో వేద్దాం, సరేనా. సో ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేద్దాం. ఓకే, చూద్దాం రండి. సో ఈ మిక్సీ జార్లో చూసారు కదా, ఇందులో మనం ఫస్ట్ ఏం వేసుకోవాలంటే పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి అండ్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే, సరే వేద్దాం రండి. ఈ పసుపు ఆయిల్ వేస్తే ఏమవుతుందో తెలుసా, కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ అనేది ఉంటుంది, కొంచెం స్టోరేజ్ అనేది ఎక్కువ ఉంటుంది, కొంచెం టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇందులో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేద్దాం, సరేనా. వాటర్ వేద్దాం రండి. మనం ఈ వాటర్ కొంచెం కొంచెం లైట్గా ఇలా కొంచెం కొంచెం లైట్గా వేసుకుంటే, లైట్గా వేసుకొని మిక్సీ చేసుకుంటే బాగుంటుంది. సో మనం మిక్సీ చేసుకుందాం. ఓకే, గ్రైండ్ చేసుకుందాం రండి.
సో ఇప్పుడు మనం కంటైనర్లో వేసుకుంటే స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. సో ఓకేనా, కంటైనర్లో స్టోర్ చేద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చేటట్టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఓకే గైస్, బాయ్ బాయ్ బాయ్.